అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. స్వామి గారు నమస్కారం. అసలు మరుగుమంది ఎన్ని రకాలు ఉంటది, ఎంత మందికి పెడతారు, అసలు ఎవరికి పెట్టొచ్చు? మరుగుమందు అనేది మరుగుమందు ఏ పర్సన్స్ కి పెడతారు, ఎలాంటి వారికి పెడతారు? పెట్టడం అనేది వాళ్ళ ఇచ్చానుసారం ఉంటుంది తల్లి. డిస్పాచ్ మందు అంటే ఏంటి? దిక్కున్నాం కదా తల్లి, ఒకరు నాశనం కావడానికి పెట్టే మందు డిస్పాచ్ మందు. చేసి చాలా మంది జీవితాలు నాశనం చేశారమ్మా. ఎవరిని కూడా నమ్మడానికి వీల్లేదు. ఇల్లీగల్ రిలేషన్షిప్ ని అధర్మ కామం అంటాం తల్లి. పెళ్లి కాకుండా వేరే వాళ్ళతోని సంసారం చేయడం అంటే కాపురం మీద అలాంటివి కూడా అధర్మ కామం కిందకి వస్తుంది తల్లి. సాయిబాబా అనేది దేవుడు కాదు. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే దత్తశ్రీ గురుగారు ఉన్నారనమాట. సో ఈ మధ్య ఆయనది ఒక ఇంటర్వ్యూ చేశాను నేను పాస్ట్ లో, అది బాగా వైరల్ అవుతుంది మరుగుమందు గురించి. సో ఎస్పెషల్ గా మరుగుమందు ఎన్ని రకాలుగా ఉంటుంది ఆ కాన్సెప్ట్ తోని ఇవాళ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. స్వామి గారు నమస్కారం. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, శ్రీ గురుదేవ దత్త. ఓకే, ఇప్పుడు మనం పాస్ట్ క్వశ్చన్ లో మరుగుమందు గురించి చేసాం. అసలు మరుగుమంది ఎన్ని రకాలు ఉంటది, ఎంత మందికి పెడతారు, అసలు ఎవరికి పెట్టొచ్చును? మరుగుమందు అనేది చాలా రకాలు ఉంటుందని మనం ముందుగా చెప్పుకున్నాం తల్లి. కానీ రెండు రకాలుగా ఇప్పుడు వాడుతున్న జనరేషన్. ఒకటి ఏంటంటే వశీకరణం గురించి వాడుతున్నారు, ఒకరిని నాశనం చేయడానికి కూడా మరుగుమందు వాడుతున్నారు. దాన్ని మనం డిస్పాచ్ మందుగా అనుకుంటాం. డిస్పాచ్ మందు ఎలా ఉంటుంది అంటే ఒక మనిషిని వశం చేసుకోవడం కాకుండా ఒక మనిషి దూరంగా వెళ్ళిపోవడం, అతనికి ఉన్మాదం పట్టించడం, అతని ఆస్తి నష్టం జరిగేలాగా చేయడం. అలా డిస్పాచ్ మందు అనేది నానా రకాలుగా కూడా వాడడం జరిగింది తల్లి. మా దగ్గర వచ్చే కస్టమర్లు చాలా ఇబ్బంది ఉంటే తొలగించడం జరిగింది. ఇప్పుడు మరుగుమందు ఏ పర్సన్స్ కి పెడతారు, ఎలాంటి వారికి పెడతారు? పెట్టడం అనేది వాళ్ళ ఇచ్చానుసారం ఉంటుంది తల్లి. పెట్టడం అనేది ఇలాంటి పర్సన్ కే పెట్టాలని రూల్ ఏమి ఉండదు. దుర్బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరైనా పెడతారు, అది మనం ఆపలేము. ఎవరైనా పెడతారు. ఎన్ని రకాలు ఉంటుంది మొత్తానికి? రెండు రకాలు అంటారు. డిస్పాచ్ మందు అంటే ఏంటి? డిస్పాచ్ మందు అంటే మనం చెప్పుకున్నాం కదా తల్లి, ఒకరు నాశనం కావడానికి పెట్టే మందు డిస్పాచ్ మందు. కోర్టు కేసు గెలవాలి, వాడికి ఆ మందు పెట్టేసి వాడి బుద్ధి పని చేయకుండా వీళ్ళు గెలుస్తారు. ఇంకోటి వాళ్ళ ఆస్తి నష్టం జరగాలి, వాడు బిజినెస్ ను ఓడిపోవాలి. మొన్న హరికృష్ణ అని యుఎస్ నుంచి మా కస్టమర్ ఉన్నాడండి. డిస్పాచ్ మందు ద్వారా 3.5 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. మేము దానికి విరుగుడు ఇచ్చి మళ్ళీ ఆరోగ్యం సిద్ధింపజేసేటట్టు చేసి మళ్ళీ తన ఆస్తిని తను గెయిన్ చేసుకునేటట్టు తన తెలివితోని మనం చేసాము. ఆ డిస్పాచ్ అనేది బుద్ధి పూర్తిగా నశింపజేసి ఈ బెట్టింగ్ సైడ్ కూడా వెళ్ళేటట్టు చేస్తుందమ్మా. సకల విధంగా నాశనానికి కారణం అవుతుంది ఈ డిస్పాచ్ మందు అనేది. మొత్తానికి అయితే డిస్పాచ్ మందు ఒక మనిషిని ఆడిస్తుంది. ఆ డిస్పాచ్ మందు అనేది సకల విధంగా మనిషిని ఏ రూపంలో వాళ్ళ జాతకరీత్యా ఏ విధంగా అయితే కష్ట నష్టాలు పడతారో ఆ విధంగా చేసే ఆ చెట్టు లక్షణం ఉంది. చాలా మంది ఈ జ్యోతిషం వాళ్ళు అది ఆసరాగా తీసుకొని మందు విరుగుడు ఇవ్వకుండా మేము డబ్బులు ఇస్తే ఈ పని చేస్తాము, మీ బట్టలు ఇవ్వండి, మీ ఫోటోలు ఇవ్వండి, మేము పని చేసి పెడతామని చాలా మంది 20,000 నుంచి 14 లక్షల వరకు కూడా 40 లక్షల వరకు కూడా తీసుకొని మోసం చేసి చాలా మంది జీవితాలు నాశనం చేశారమ్మా. ఎవరిని కూడా నమ్మడానికి వీల్లేదు. ఈ డిస్పాచ్ మందు అనేది చాలా ఘోరమైనది. ఇప్పుడు ఈ మందు పెట్టే వాళ్ళు అంటే ఎక్కడన్నా వెళ్ళి కొనుక్కోవాలా? మొత్తం ఇదంతా ఆయుర్వేదిక్ ఉంటది అనుకుంటా, కొన్ని చెట్లుని తీయడం గానీ. ఒకటి తల్లి, ఆ చెట్లలో మనిషిని చంపే చెట్లు కూడా ఉంటాయి. మారణం అంటారు దాన్ని, విషప్రయోగం. ఇప్పుడు మన దత్తాత్రేయ యొక్క సాంప్రదాయంలో ఒక స్తోత్రంలో విషముష్టి చెట్టు కింద కూర్చొని ఈ స్తోత్రం పారాయణం చేస్తే మనిషికి పక్షవాతం వస్తుందని ఉంటుంది. మరి ఆ చెట్టు కింద ఎందుకు కూర్చోవాలి తల్లి? అంటే ఆ చెట్టుకి ఆ వేరుకి ఆ దానికి ఒక లక్షణం ఉంటుందనే కదా. ఒక ఆయుర్వేదిక్ ఒక చెట్ల గురువులు తెలిసిన వాళ్ళు, చెట్ల విద్య తెలిసిన వాళ్ళు గురువులు ఆ చెట్టును తీసుకొచ్చి వీళ్ళ కడుపులోకి ప్రవేశింపజేసి వాడు సకల విధంగా నాశనం చేయడానికి కూడా చేస్తారమ్మా. ఇంకోటి మారణ ప్రయోగం చేసే చెట్లు కూడా ఉంటాయి. శత్రువు యొక్క కడుపులోకి పంపించి వీళ్ళు ఇక్కడ మారణ ప్రయోగము, పుత్తలి ప్రయోగం లాంటివి చేసి శత్రువుని సంహరించడం కూడా జరుగుతుంది. చెట్లు అనేది చాలా ప్రమాదం తల్లి. ఇప్పటి నుంచి కాదు, మనం ఆంజనేయ స్వామి ఉన్నాడు, సంజీవిని తీసుకొచ్చాడు. మరి బతికించే చెట్లు ఉన్నప్పుడు చంపే చెట్లు ఎందుకు ఉండవు తల్లి? విషమైన చెట్లు. మొన్న గన్నేరు పూలు తిని ఒక ఆవిడ చనిపోయిందని మనం న్యూస్ ఎంత చదివాము. మరి చెట్లలో ఎంత విషపూరితమైన చెట్లు ఉన్నాయని మనం తెలుసుకోవాలి, అవసరం ఉంది. మనకు చెప్పేవాళ్ళు తెలియదు, కానీ చాలా మటుకు చెట్లలో విషపూరితమైనవి ఉన్నాయి, మంచివి ఉన్నాయి, అన్నీ కూడా తెలుసుకొని జాగ్రత్త పడాలి తల్లి. ఓకే, ఇప్పుడు ఆ మందు తీయడం ఎలా జరుగుతుంది మరి? డిస్పాచ్ మందు తీయడము మా దగ్గరకు వస్తే మేము విరుగుడిస్తామండి. ఎవరైనా చెట్ల గురువు ప్రాసెస్ ఎలా ఉంటుంది? చెట్ల గురువు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మేకపాలలో
పరిగడుపున వెళ్తే వాళ్ళు మేకపాలలో కలిపేసి వాళ్ళు తాపిస్తారు, దానివల్ల వామిటింగ్ అవుతుంది. ఇంకొకటి మేకపాలు కాకుండా ఇంకా ఆవు పాలు కానీ ఏ పాలైనా కూడా ఇచ్చి మెడిసిన్ ఒక పవర్ బట్టి మనిషి యొక్క డోసుని బట్టి శరీరాన్ని బట్టి అది ఎంత డోస్ వాడాలో ఆ చెట్ల గురువుకి తెలుస్తుంది. మేమైతే ఫోటోని బట్టి చూసి ఆ పర్సన్కి ఎంత డోస్ వాడాలో ఏ చెట్టు వాడాలో చూసి మేము విరుగుడు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం సిద్ధింపజేసి మేము ఆశీర్వాదం పొందుతున్నాం తల్లి. నిజంగానే చాలా వరకు పొద్దున్నే పరిగడుపున మేకపాలల్లో కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళు వామిటింగ్ చేసుకోవడం 1 hour అబ్జర్వేషన్ బట్టి వామిటింగ్ చేసుకొని వామిటింగ్ లో మనకి ఏదైతే పార్టికల్స్ పడతాయో ఆ పార్టికల్ వల్ల ఈ దీనిలో బెటర్ దాంట్లో బెటర్ అని కూడా జడ్జ్ చేస్తుంటారు. ఇక్కడ ఒకటి తల్లి, డిస్పాచ్ మందుకి ఈ నాన్ వెజ్ లో పెట్టారు వెజ్ లో పెట్టారు అనేది ఉండదు తల్లి. మరుగు మందు అట్రాక్ట్ కోసం వశీకరణం కోసము ఒక మనిషి యొక్క మూత్రం కలిపి పెడతారు అనేది మనం చెప్పుకున్నాం ఇంత ముందుకు. ఈ డిస్పాచ్ మందుకి అలాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్ పౌడర్ కలపడమే. దాని ద్వారా కడుపులో ఉండిపోతుంది, బుద్ధి స్తంభింపబోతుంది చేస్తుంది ఆ చెట్టు, విషప్రయోగమైన చెట్టు. కానీ దాని ద్వారా ఈ ఒక వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఒక పీస్ అనేది అలాంటి పడడం మాత్రం జరగదు. అట్లా కొన్ని లక్షణాలు ఉంటాయి తల్లి. అంటే చాలా మందికి మందు పెరిగిపోయింది అని అంటారు, మందు నెత్తికి పట్టింది, వేర్లు పాకిపోయింది నెత్తికి పట్టేసింది అని. అది పెట్టినాక ఎన్ని మంత్స్ దాకా మనిషికి? మరుగు మందు యొక్క చెట్టు వేర్లు పాకడానికి 12 సంవత్సరాలు పడుతుంది తల్లి. 12 సంవత్సరాలు? 12 సంవత్సరాలు. అప్పటి వరకు మనిషి నెగ్లెక్ట్ చేస్తే చనిపోయే అవకాశం కూడా ఉంటాయి. ఆ చెట్టు యొక్క పవర్ బట్టి 6 సంవత్సరాల తర్వాత కూడా ఆ సిమ్టమ్స్ కనిపిస్తుంది. అది చెట్టు వేరులాగా మొలిచేసి గుండెకు కూడా తగలడం స్టార్ట్ అవుతుంది, హార్ట్ అటాక్ రావడం, మనిషి చనిపోవడం. ఒక HIV AIDS ఉన్న పర్సన్ ఎలాగైతే సన్నగా అవుతారో అలా ఈ మరుగు మందు ద్వారా అలా అవ్వడము ముఖంలో చూస్తాము. 10 కోట్లు పెట్టి మెషిన్ కొన్నా కూడా ఆ స్కానింగ్ లో ఆ చెట్టు యొక్క లక్షణం కానీ స్కానింగ్ లో ఎలాంటిది కూడా కనిపించే తల్లి. ఇది 100% ప్రూఫ్. ఇది అయితే మందు 12 సంవత్సరాల తర్వాత మనిషి చనిపోవడం ఉంటుందా లేదంటే ముందు ట్రాక్ లోనేనా? 12 సంవత్సరాల తర్వాత కడుపులో వేర్లు మొలుస్తాయమ్మా. దాని తర్వాత గుండెకు తగిలి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాలు చాలా వరకు ఉంటుంది. బ్లడ్ క్లాట్ కావడం, నరాలు మొత్తం నాశనం కావడం, కడుపు అంతా నాశనం అయ్యి అతని యొక్క ప్రాణం తీసుకెళ్లే అవకాశం ఈ చెట్లకు ఉంటుంది. అంటే మందు అనేది చాలా పవర్ఫుల్. చాలా మంది మూఢనమ్మకాలు నమ్మొద్దు అని అంటారు. మూఢనమ్మకాలు అనేవాళ్ళు నమ్మకుండా ఉండడమే మంచిది. ఎవరైతే నా దగ్గరకు వచ్చారో అందరి కస్టమర్లు ఒక నెంబర్స్ మేము ఇవ్వడం జరుగుతుంది, ప్రూఫ్స్ చూపించడం జరుగుతుంది. చాలా మంది ఎంతమంది అయితే బాగున్నారో బాగుపడ్డారో మా ద్వారా వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ప్రూఫ్సే. చాలా మంది నమ్మకపోతే మనం చేసేది ఏం లేదమ్మా, భగవంతుడు చూస్తాడు. వాళ్ళు ఎట్లా నాశనం కావాలో అది వాళ్ళకే తెలుస్తుంది. అంతవరకే కర్మని ఎవరు కూడా మనం వచ్చి అడిగితేనే మనం కర్మని తీసేస్తాం తప్ప కర్మ అనేది లేదు అన్నప్పుడు మనం ఏం చేసేది ఏం లేదు, వాడు అనుభవిస్తాడు అంతే. ఇప్పుడు మందు నుంచి బయటపడపోతే ఇలాంటి కేసెస్ అన్ని జరుగుతుంటాయి. ఇప్పుడు ఒక మనిషికి మందు పెట్టిరని ఎలా తెలుస్తుంది? నేను చూసినంత వరకు ఎలా ఉంటుందంటే వాళ్ళు చెయ్యిలో నరం ఇలా పట్టుకొని పల్స్ చెక్ చేసి స్టమక్ లో ఇలా జస్ట్ ఇట్లా టైప్ చేసి ఆ మందు పెట్టిరో లేదో చెప్పేస్తారు. మళ్ళీ ఎలా చెప్తారో నాకు అర్థం కాదు. అంతే అంటారా? ఒకటి తల్లి, పల్స్ చెక్ చేయడము, ఐస్ చూడడము, నెక్ దగ్గర పెట్టి ఒక డాక్టర్ లాగా వాళ్ళు చూసేదంతా కూడా అబద్ధం. ఎందుకు అంటే వాళ్ళకి దివ్యదృష్టి ఉంటుంది. ఆ దివ్యదృష్టి వల్ల 6 సెన్స్ ద్వారానే మనిషికి కడుపులో మందు ఎన్ని రోజులు ఉందో చెప్పగలుగుతారు. కానీ పల్స్ చూసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే మేము అదే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి వాళ్ళ సిద్ధగురు మంత్రం అనేది ఒకటి ఉంటుంది. ఆ సిద్ధగురుని యొక్క స్మరణతోని వాళ్ళ దివ్యదృష్టి యాక్టివేట్ అయ్యి అనారోగ్యం ఉన్న పర్సన్ వాళ్ళకి ఎన్ని నెలలు అయింది ఎవరు పెట్టారో కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు ముఖం చూసి మీకు మందు ఉందంటే ఫేక్ అనుకుంటారని అట్లా పల్స్ చెక్ చేసి నాడి చెక్ చేసి కన్ను చూసి అలా వాళ్ళు యాక్ట్ చేస్తారు తప్ప ఇది నిజం కాదు. మరి ఎలా తెలుస్తుంది? మరి ఇప్పుడే చెప్పాను కదా, మా సిద్ధగురు ఒక మంత్రము వాళ్ళకు కుల వృత్తిపరంగా గురు మంత్రం ఉంటుంది. ఆ స్మరణ చేస్తే దివ్యదృష్టి యాక్టివేట్ అయ్యి ఎదుట వాళ్ళలో ఆ మరుగు మందు ఉందా లేదా అని వాళ్ళు పసిగడతారు. ఇప్పుడు జ్యోతిషం ఎలా చెప్తారు? ఈ కట్లు ఉన్నాయండి, శుక్రగ్రహం కట్లు ఉన్నాయి, మీకు శని దోషం ఉంది, ఏళ్ళనాటి శని ఉందని ఎలా చెప్పగలుగుతున్నారు? అలా ఒక మనిషి లోపల మరుగు మందు ఉందా లేదా? సరే ఇప్పుడు లైవ్ లో నేను ఉన్నా కదా, మీరు చెప్పొచ్చు కదా మరి నాకు మందు ఉందా లేదా అని. మీకు లేదమ్మా, ఉందని ఎవరు చెప్పారు? అంటే ఇప్పుడు నేనే మీ దగ్గర చూపించుకుంటున్నా అనుకోండి, స్వామి నాకు మందు ఉందని నేను వచ్చాను, సో నాకు ఎలా చెప్తారు? మీకు మందు ఉంటే ఉందని చూపిస్తుంది తల్లి, లేకపోతే లేదనే చెప్తుంది. ఇప్పుడు ఎలా తెలుస్తుంది? మీకు ఎలా తెలుస్తుంది? నాది సిద్ధ సాంప్రదాయం దత్తాత్రేయ స్వామి యొక్క కృప ద్వారా, దత్తాత్రేయ స్వామి యొక్క మంత్రం ద్వారా తెలుస్తుంది. నాకు గురువు దత్తాత్రేయ స్వామి కాబట్టి. ఇప్పుడు నేను అడిగినమ్మటే లేదంటారు, మరి మంత్రం చేయకముందే చెప్తున్నారా? లోపల అనుకున్నా కదా తల్లి, మీకు ఎట్లా చెప్తారు మంత్రం ముందు? ఓకే, అంటే విత్ ఇన్ సెకండ్ లో చెప్పేశారు కదా. ఇది మంత్రశాస్త్రం అనేది
స్మరణ ఒక్కసారి సెకండ్లలో సెకండ్ స్మరణ మంత్రం చేసుకుంటే తెలిసిపోతుందమ్మా. అది మంత్రం మీరు ప్రాక్టీస్ చేస్తే అది ఎలా ఉన్నదో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మొత్తానికి అయితే నాకైతే మందు లేదు కదా, అంటే నేను వేరే దగ్గరికి వెళ్తే ఉందన్నారు, మరి లేదు లేదా? మాకైతే లేదన్నా చూపించింది భగవంతుడి దయ వల్ల. ఉందంటే వాళ్ళ విజ్ఞత వదిలేయాలి, లేదా నేను చెప్పినని చెప్పండి. ఓకే, డెఫినెట్ గా అంటారు. ఇప్పుడు తలరాతలు ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? తలరాత అనేది ముందు పూర్వజన్మ యొక్క కర్మ చేతనే మన యొక్క ఈ జన్మ తలరాత ఉంటుందని మనం తెలుసుకోవడం జరిగింది. పూర్వజన్మలో మంచి చేస్తే ఈ జన్మలో మంచి జరుగుతుంది. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎవరు అయినా కూడా పర్ఫెక్ట్ ఉండరు తల్లి. ఆది శంకరాచార్యులు అంతటి వారు కూడా కర్మని జరిగింది. లాస్ట్లో ఆది శంకరాచార్యుల యొక్క జీవిత చరిత్ర మనం చూసుకుని ఉంటే ఊరు వెలేసింది అతన్ని. ఎవరు కూడా వాళ్ళ తల్లిగారు శరీరం విడిచిపెట్టినప్పుడు ఎవరు కూడా దహన సంస్కారానికి ఒక కర్ర కూడా ఇచ్చింది లేదు. మహాత్ములకే కర్మ తప్పలేదు, అలాంటిది మనము కర్మను అనుభవించాలి కదమ్మా. కొన్ని భగవంతుని యొక్క కృప చేత కూడా ప్రారబ్ధ కర్మ, టెంపరీ కర్మ అనేది రెండు ఉంటుంది. మనం తప్పకుండా అనుభవించాల్సిన కర్మని తప్పకుండా అనుభవించాల్సిందే అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రామచంద్ర ప్రభు ఉన్నారు, విష్ణుమూర్తి అవతారం ఉన్న మా రామచంద్ర ప్రభుకి మరి సీత వియోగం అనేది కర్మనే కదా. మరి అది ఎలా వచ్చింది? తన పూర్వజన్మలో ఒక రాక్షసుని సంహరించడానికి రాక్షసుని యొక్క రూపంలో వెళ్ళి వాళ్ళ భార్య దగ్గర ఇట్లా సంసారం చేసి తన సీక్రెట్స్ అని తెలుసుకుంటాడు. విష్ణుమూర్తి అవతారంలో తను శాపగ్రస్తులు చేస్తుంది. వచ్చే జన్మలో భార్య మీకు దూరం అవుతుందని చెప్పేసి విష్ణుమూర్తికి శాపం ఇచ్చడం వల్ల ఆ కర్మ ఈ జన్మలో అనుభవించాడు ఆ శ్రీరామచంద్ర ప్రభు. అంత మహానుభావులకు కూడా కర్మ తప్పలేదు తల్లి. మనం ఎంత చెప్పండి, సిద్ధంగా ఉండాలి, కర్మ అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. అసలైన అదృష్టవంతులు ఎవరంటే బాగా కష్టాలు వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఈ జన్మలో వాళ్ళ దరిద్రాన్ని తీసేసుకుంటున్నారు, కర్మని తీసేసుకుంటున్నారు, పాపాలను కడిగించుకుంటున్నారు అని అనుకోవడమే. మనం ఇప్పుడు చాలామంది నాకు 100 కోట్లు వస్తుంది, 50 కోట్లు వస్తుంది, నేను అదృష్టవంతులు అనుకునే వాళ్ళు కూడా వాళ్ళ పుణ్యాన్ని వాళ్ళు ఖర్చు చేసుకుంటున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. ఒక సిద్ధ గురువులు, సిద్ధ పురుషులు అమ్మవారిని స్మరణ చేత మాత్రం చేత 100 కోట్లు ఇమ్మీడియట్గా వస్తాయి. కానీ వాళ్ళు మా మంత్రశక్తిని ఎందుకు ఉపయోగించుకుంటలేదు? వాళ్ళు చేసిన పుణ్యాన్ని వాళ్ళు అనుభవింపజేయాల్సిన అవసరం లేదని వాళ్ళకి తెలుసు. అందుకనే ఎవరైనా కూడా కర్మను అనుభవించాలి తల్లి. ఇప్పుడు కర్మ అనేది మనిషికి తప్పకుండా ఉంటుందా? ఉంటుందమ్మా, తప్పకుండా ఉంటుంది. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి కర్మ సిద్ధాంతం పాటించవలసిందే. పీరియడ్స్ టైంలో మైలగా చూస్తారు, అంటే ఇప్పుడు వంట గదికి రానియకుండా, పూజ గదికి రానియకుండా, ఇంట్లో కూడా చాలా అన్టచబుల్ గా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఎందుకు పాటించాలి, ఇవన్నీ ఎందుకు చేయాలి? అమ్మా, భగవంతుడు మనకు మానవ జన్మ ఇచ్చిన తర్వాత కొన్ని నియమాలు నిబంధనలు పెట్టారు. అసలు రజస్వల అనేది పాపం కాదు, అది చాలా పవిత్రమైన ఒక క్రియ. అందులో మనము పూజ గదికి ఎందుకు పోవద్దో మనం చూసుకుందాం తల్లి. సాత్వికము, రాజసము, తామసము అనే గుణాలు కల దేవతలు ఉంటారు. ఇప్పుడు పరమశివుడు శుద్ధ సాత్వికు, అయ్యప్ప శుద్ధ సాత్వికు, నారాయణుడు శుద్ధ సాత్వికు, కృష్ణుడు శుద్ధ సాత్వికు. ఇలా పోల్చుకుంటే రాజస తామస దేవతలు కాళి, ఉచిష్ట గణపతి, ఉచిష్ట మాతంగి, ఉచిష్ట చండాలిని అనే దేవతలు కూడా ఉన్నారు. ఇలాంటి టైంలో మన చెప్పే గురువుని బట్టి ఈ దేవత సాధన కూడా మనం నిర్భయంగా చేసుకోవచ్చు. ఇప్పుడు కామాఖ్య ఉంది, అక్కడ రజస్వలో ఉన్నా కూడా దేవత దర్శనం చేసుకోవచ్చు, తప్పులేదు. అలా సాత్విక దేవతలు, రాజస దేవతలు అనేది డిఫరెన్స్ చూసుకొని మనము దేవతకు దగ్గరగా ఉండడము చూసుకోవాలి. అలా మనము కొంచెం రాజస కళ దేవతల జోలికి వెళ్తే వాళ్ళు ఏమనరు. సాత్విక దేవతలు పూజిస్తే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి రావడానికి అనీజీగా ఫీల్ అవుతారు, అంతే తప్ప అది దోషం కాదు, ఎలాంటి పాపం కూడా కాదు. ఆ పరమ పవిత్రమైనది. ముఖ్యంగా లేడీస్ చాలా సున్నితమైన శరీరం ఉంటుంది కాబట్టి వాళ్ళకు రెస్ట్ అవసరము. పొద్దునుంచి సాయంత్రం వరకు రెస్ట్ లేకుండా చేసేవి చిన్న పనులే, కానీ మనకు 12 గంటలలో చాలా ఎక్కువ కష్టపడేది వాళ్ళే. కాబట్టి వాళ్ళకి ఆ 5 days రెస్ట్ ఉండాలని భగవంతుడు అలా పెట్టడం జరిగింది తల్లి. రెస్ట్ తీసుకోవడమే మంచిది, అది మీకోసమే చెప్పడం జరిగింది. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. మొత్తానికి ఇది రెస్టింగ్ కోసమే ఈ అన్టచబుల్ అనేది క్రియేట్ అయింది, అంతేగాని దాన్ని మైలా గానీ పాపం గానీ చూడకూడదు. ఒకవేళ దేవత ఆరాధన చేయాలనుకుంటే నేను చెప్పిన పరంగా ఈ దేవతని పూజించుకోవాలి. రాజస తామస దేవతల్ని పూజించుకోవడం అంటే మానసిక జపంగా చేసుకుంటే తప్పులేదు తల్లి. నరదిష్టి, ఒక మనిషిలో పాపాత్మ, పుణ్యాత్మ అని 2 ఉంటాయి తల్లి. పుణ్యాత్మ వాడు తిట్టిన ఆశీర్వాదమే. ఒక గురువు ఉన్నాడు,
గురువు గారు ఎప్పుడు తిట్టినా మనకు ఆశీర్వాదమే ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక శిష్యుని యొక్క ఉన్నతని గర్వపడతాడు గురువు కూడా. అలా ఒక పర్సన్స్లో పాపాత్మ పుణ్యాత్మ అని 2 ఉంటాయండి. మనకు ఎప్పుడైతే వీడు బాగుపడుతున్నాడు, వీడు కారు ఉన్నాడు, వీడికి మంచి జాబ్ వచ్చింది, వీడికి మంచి భార్య వచ్చింది, ఇంకా మంచి ధనం వచ్చింది, మంచి కట్నం వచ్చింది, ఇంకా ఇల్లులు కట్టుకుంటున్నాడని ఎవరైనా ఈర్ష్య అసూయతో చూసున్నైతే మనకు నరదృష్టి, నరుని యొక్క దృష్టి సోకుతుంది. నర అంటే నర కన్ను, నరుని యొక్క దృష్టి సోకుతుంది తల్లి. దాని ద్వారా అనుకున్న పనులు కావు. మరి దీనికి మనం ఏం చేయాలి? వాడికన్నా ఎక్కువ శక్తి మనకు ఉండాలి. దేవత ఆరాధన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనకు శక్తి ఉండాలంటే గణపతి, ఆంజనేయ స్వామి, నరసింహస్వామి జంతువు గల ముఖాలతో ఉన్న దేవతల్ని ఎవరిని పూజించినా కూడా మనకు ఎక్కువ రక్షణ ఉంటుంది. పరమశివుడు, కృష్ణుడు, విష్ణువు అంత పెద్ద దేవతలు. వీళ్ళు దిష్టి తీయడానికి వాడుకోవద్దు, మోక్షాన్ని ఇవ్వడానికి వాడుకోవాలి. నరదిష్టిని మాత్రము సింహముఖం, జంతువు ముఖాలు ఉన్న దేవతలను ఎక్కువ ఆరాధించడం వల్ల శుభం కలుగుతుందమ్మ. దీపం పెట్టడం వల్ల లాభాలేంటి? అన్ని సాధనలకి దీప సాధన చాలా ముఖ్యమైనది తల్లి. దీపలక్ష్మి అని 108 మంత్రాలు కూడా మనకు అష్టలక్ష్మి యొక్క సాధన బుక్లో చాలామంది పెద్దలు రాసి ఉన్నారు. దీపము మనము ఒక ఇంట్లో వెళ్ళాలంటే గేట్స్ ఎలా అయితే ఓపెన్ అయితే మనం లోపలికి వెళ్తామో, ఒక ఇంటికి చేరుతామో, అలా దీపం అనేది దేవతలు మన ఇంట్లోకి రావడానికి గేట్ లాంటిది, ఆ ద్వారం లాంటిది. భగవంతుడు దీపం పెట్టి అందులో భగవంతుని కోసము మనం మంచి నెయ్యితో, మంచి నూనెతో అలా దీపం వెలిగించడం వల్ల మనకు ఎక్కడి నుంచో రాడు, ఆ జ్యోతిల నుంచి, అగ్నిలో నుంచి ఆ దేవత మన వైపు చూడడం జరుగుతుంది. పెద్ద పెద్ద సిద్ధ గురువులు దీపం దగ్గర చెవు పెట్టి వింటారు దేవత ఏం చెప్తుందో అని. అందులో సిద్ధ గురువులు వస్తారు, మన కులదేవత వస్తుంది, మన ఉపాసించే మంత్రదేవత కూడా స్పష్టంగా మనం మాట్లాడుకున్నట్టు ఆ దీపంలో నుంచి వినబడుతుంది. దీప సాధన చాలా ముఖ్యం. కళలు ఇవన్నీ నిజమేనా? మనకు మన ధర్మశాస్త్రంలో స్వప్నాలు అని ఉంటుంది, స్వప్న శాస్త్రం అని ఉంటుంది. మహాభారతం కానించి, రామాయణం కానించి కూడా స్వప్న శాస్త్రం అనేది మనకు ఉంది తల్లి. మహాదేవత అయిన మన సీతాదేవి అశోకవనం చెట్టు కింద కూర్చున్నప్పుడు త్రిజట స్వప్నం అనేది సుందరకాండలో మనం చదవడం జరిగింది తల్లి. అందులో త్రిజటకు వచ్చిన స్వప్నం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే స్వప్నాలు వస్తే మనకు ఎలాంటి హాని కలుగుతుంది, మారణ సంబంధించింది, దరిద్రం సంబంధించిన స్వప్నాలను కూడా అందులో చెప్పబడ్డది. స్వప్నాలు చాలా మందికి అనుకున్నది జరిగి తీరుతుంది అమ్మ. స్వప్నాలు మనం నమ్మాలి. ఆంజనేయ స్వామి సంబంధించిన దాంట్లో హనుమాన్ ద్వాదశ నామాలు అనేది ఒకటి ఉంటుంది. స్వప్నాలు, దుస్వప్నాలు పోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది తల్లి. ఇంకా ముందు స్థానానికి వెళ్ళాలంటే ఆంజనేయ స్వామి దండకం మించింది లేదు. మీ స్వప్నాలు అన్నీ కూడా తిప్పి కొట్టడాలంటే ఆంజనేయ స్వామి దండకం ఒకటి ఉపయోగపడుతుంది. ఇంకా స్వప్నాలలో మనము భవిష్యత్తు తెలుసుకోగల శక్తి కూడా ఉంటుంది తల్లి. స్వప్నాంజనేయ, స్వప్న వారాహి, స్వప్నకాళి. ఒక చిన్న విచిత్రమైన కథ మీకు చెప్తాను. మనకు స్వప్న శాస్త్రం ఉంది, స్వప్న విద్యలు ఉన్నాయి. స్వప్నంలో మనము స్వప్న దేవత, స్వప్నకాళి యొక్క మంత్రం అనేది ఒకటి ఉంటుందమ్మా. 4 సంవత్సరాలు ఒక పూట భోజనంతో స్వప్నకాళి అనే మంత్రం మనం చేసామనుకోండి, దేవత ఇప్పుడు మీరున్నారు, మీకు ఇష్టదైవం సాయిబాబా అనుకుందామండి, ఈ పర్సన్కి ఈ రూపంలో వెళ్ళి మీరు నాకు ఈ పని చేసి పెట్టండి అని ఆ ఉపాసించిన కాళీదేవత మీరు మనమైతే చెప్పగలిగితే, మీకు సాయిబాబా రూపంలో కాళీదేవత వచ్చేసి మీకు స్వప్నంలో పలానా వ్యక్తికి ఈ పని చేసి పెట్టమని చెప్తుంది. మీరేమనుకుంటారు, నా ఇష్టదైవం సాయిబాబా కాబట్టి నాకు చెప్పారు కాబట్టి నేను ఈ పని చేసి తీరుతా అని చెప్పేసి. ఇలా స్వప్న విద్యలు కూడా ఉన్నాయి. అలా చాలామంది సిద్ధ గురువులు ఒకరు మంచి కోసమే వాడతారు, కానీ ఒకరు వశం చేసుకోవడానికో, ఒకరి దగ్గర డబ్బు గుంజుకోవడానికో ఎవరు కూడా వాడరు. అవన్నీ కూడా దేవత కనుక్కొని పనిష్మెంట్ కూడా ఇస్తుంది. స్వప్న విద్యలు ఉన్నాయి, స్వప్న శాస్త్రం ఉంది, అన్ని నమ్మాలి తల్లి. మన ధర్మశాస్త్రంలో ఉన్నాయి తల్లి ఇవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు పెళ్లి అయిన కళలు వస్తే మంచిది కాదు, అశుభం. చావు కళలు వస్తే మంచిది అని అంటారు. మొత్తం ఆపోజిట్ లో ఉంటది. సో అది ఎంతవరకు వాస్తవం? పెళ్ళి అనేది కళ వస్తే అశుభం అంటే అశుభం అనేది ఎంతకాలం ఉంటుందో మనం చూసుకోవాలి. పెద్ద పెద్ద అశుభాలు ఏం జరగవండి, చిన్న చిన్నవి నెమలి కళలు వస్తే మాత్రము పెళ్ళికి సంకేతం. పెళ్ళి కానీ స్త్రీలకు కానీ పురుషులకు కానీ నెమలి కళలు వచ్చిందనుకో, తొందరలో వాళ్ళకి పెళ్లి సంబంధం కుదరబోతుందని అర్థం. ఇంకోటి, పెళ్ళైన వాళ్ళకు నిరంతరము నెమలి కళలు వచ్చిందనుకోండి, అత్తగారి తరపు నుంచి ధనం వస్తుందని మనం గ్రహించాలి. ఇలా స్వప్న శాస్త్రం అనేది చాలా పెద్దది తల్లి. అవన్నీ కూడా గురుముఖత తెలుసుకోవాలి. ఈ స్వప్నంకి ఈ అర్థం ఏంటో తెలుసుకుంటే అప్పుడు ఫలిస్తుంది. ఏదైతే స్వప్నపరంగా కరెక్ట్ విద్య తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకుంటే మన భవిష్యత్తు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకో విషయము,
స్వప్నంలో భగవంతుడు వచ్చి మన భవిష్యత్తు జరిగే గండాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు తల్లి. మరి స్వప్నాలు కాకుండా మంత్రం చేస్తే దేవత సరాసరి రావడానికి ఆస్కారం ఉంటుంది, కానీ టైం పడుతుంది. మనకు ఇప్పుడు లక్షల కోట్లు ఎవరు చేయలేరు తల్లి. కొద్దిపాటి పూజలతోనే స్వప్నంలో వచ్చి ఇలా జరుగుతుందని దేవత సూచిస్తుంది. అది గురువుల ద్వారా తెలుసుకోవాలి. అందరికీ దివ్యదృష్టి ఉండదు, అందరు మంత్రాలు జపాలు చేయలేరు. కాబట్టి స్వప్నం అనేది చాలా మంచి పద్ధతి మనం భవిష్యత్తు తెలుసుకోవడానికి. ఓకే, ఎక్కువగా నాన్ వెజ్ సండే రోజు తినొద్దు అని అంటారు, కానీ ఎక్కువ తినేది సండే రోజే. ఆ రోజులలో సంతాన సమస్యలు తక్కువ ఉండే తల్లి. పాతకాలంలో చూసుకుంటే సంతాన సమస్యలు, ఓకే, డయాబెటీస్, కిడ్నీ రోగాలు అన్నీ కూడా అప్పట్లో చాలా తక్కువ ఉండేది. ఒక ఊరికి ఒక 2-3 సంతాన సమస్య ఉండేది. ఇంకోటి చాలా డయాబెటీస్ కానీ షుగర్ కానీ బీపీ కానీ ఎవరికైనా కూడా అనారోగ్యము చాలా తక్కువ ఉండేది అప్పటి రోజులు. ఇప్పుడు ఆదివారం సాక్షాత్తు ఆరోగ్యానికి ఒక జీవశక్తికి జీవం పోయగల దేవత ఎవరంటే సూర్యదేవుడు. ఆ ఆదివారం రోజే మనము జీవ హింస చేసి మనము ఆ మాంసాహారం భుజించడం వల్ల మనకు అనారోగ్యమే కలుగుతుంది. ఇక్కడ మీరు ఒక సందేహము గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశము ఇంతమంది సిద్ధ గురువులు, ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, మరి మనకు కరోనా ఎట్లా వచ్చిందండి? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక క్వశ్చన్ వేసుకోవాలి. మరి మనకు దేవతలు లేరా అనుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఆదివారం రోజు జీవ హింస చేసినందుకు వాళ్ళ యొక్క ఆత్మఘోష, ఇవన్నీ కూడా వాళ్ళ ఆత్మఘోష మనల్ని పాపానికి ఒడగొట్టి ఇవన్నీ కూడా కరోనా లాంటి వ్యాధులు దేశం మొత్తం పాకేటట్టు చేసింది. అది గుర్తుపెట్టుకోవాలి తల్లి. ఎప్పుడైనా ఆదివారం రోజు మాంసాహారం నిషిద్ధం. ఓకే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే నేను దేవునికి పూజిస్తున్నా, మొక్కుతున్నా కూడా నాకు అనుకునే నాకు జరగట్లేదు, నాకు ఇంకా కర్మనే ఇది అవుతుంది నా లైఫ్ లో అని చాలా మంది దేవుణ్ణి దూరం చేసుకుంటూ ఉంటారు. భగవంతుని పూజించడం వల్ల మన యొక్క పాపకర్మ ముందుకు రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మనం పాపం క్లియర్ అయితే తప్ప పుణ్యం పెరగదు. కాబట్టి పాపం అయిపోగొడితే కదమ్మా మన పుణ్యాన్ని అనుభవించగల యోగ్యత మనకు కలుగుతుంది. భగవంతుని యొక్క కృప ఎట్లుండదు, ముందు శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని తీసేద్దాం, అప్పుడు శరీరం బాగుపడుతుంది. మన జీవితంలో ఉన్న కర్మని, బ్యాడ్ కర్మని ఫస్ట్ తీసేద్దాం, మనకి మంచి కర్మ తర్వాత ఇద్దాం. అప్పటి వరకు మనం ఓపిక పట్టుకోవాలి తల్లి. భగవంతుడు ఎప్పుడైనా కూడా టెస్ట్ చేస్తాడు, పరీక్షిస్తాడు. భగవంతుడు పూజలు చేసి మీకు కష్టాలు వస్తున్నాయంటే మీ అంత అదృష్టవంతుడు ఇంకోటి ఉండడు. అట్లని చెప్పి అన్ని అనుభవించమని కాదు. దేవత ఆరాధన చేయాలి, అభిషేకాలు చేయాలి, దేవతను వదలకూడదు. ప్రాణం పోయిన దేవతను వదలకూడదు. గురువుని పట్టుకోవాలి, మంత్రాన్ని పట్టుకోవాలి, లక్షల కోట్లు జపం చేయాలి. మాకు ఎవరి మీద గురువు మీద నమ్మకం లేదు అనుకుంటే మంచి మంచి స్తోత్రాలు ఉన్నాయి. రామరాక్ష స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితాదేవి స్తోత్రం, ఆదిత్య హృదయం, ఇట్లాంటి చాలా ఖడ్గమాల స్తోత్రం, ఇవన్నీ కూడా పాపంని పటాపంచలు చేసే స్తోత్రాలు ఉన్నాయి. మీరు దాన్ని లక్షల కోట్లు చేయండి, అప్పుడు మీ కర్మని క్లియర్ చేస్తారు. మీకే ఒక యోగ్యమైన గురువుని వాళ్ళే దారి చూపిస్తారు. మీకు జీవితం మంచిగా ఉంటుంది తల్లి. ఎప్పుడు కూడా దేవతను వదలకూడదు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా. స్వామి, వంద్య దోషం అంటే ఏంటి తల్లి? వంద్య దోషం అంటే ప్రథమ రజస్వల అయినప్పుడు తగిలే దోషం అని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఒక ఆడపిల్ల యొక్క ఫస్ట్ శారీ ఫంక్షన్ చేస్తారు కదమ్మా, ఇప్పుడు ఈ దోషము తెలిసి తెలియకుండా అంటుతుంది తల్లి. చాలా మంది భర్త చనిపోయిన స్త్రీ, ఇంకోటి అశౌచంతో ఉన్న వాళ్ళు ఊర్లలో, సిటీలో అంటే ఎక్కువ పట్టించుకోరు, కానీ ఊర్లలో అక్షంతలు మంత్రించుకొని ఆ ప్రథమ రజస్వలైన స్త్రీ నెత్తి మీద కూడా చల్లితే వాళ్ళకు ఈ వంద్య దోషం అని కలుగుతుంది. భర్త చనిపోయిన స్త్రీ ద్వారా కూడా ఈ అక్షంతలు వేయడం వల్ల, కుంకుమ బొట్టు పెట్టడం కూడా ఈ వంద్య దోషం మనకు తగులుతుంది. ఫస్ట్ శారీ ఫంక్షన్ అన్నప్పుడు 5వ రోజుకి తలస్నానము, 3వ రోజుకి స్నానాలు, 9వ రోజుకి స్నానాలు, 7వ రోజు స్నానాలు అని ఒక కులపరంగా ఆచారం ఉంటుంది తల్లి. అప్పుడు ఇలాంటి కొంచెం ఒక దారిద్ర్యం ఉన్న వ్యక్తులు కూడా స్నానం చేయించడం వల్ల వంద్య దోషం అనేది ఆ స్త్రీకి రావడం జరుగుతుంది. ఆ చిన్న ఏం తెలియని పసిపిల్ల, ఏం తెలియని ఆ ప్రథమ రజస్వలో ఉన్న పాపకు తగలడము జరుగుతుంది. దీనివల్ల నష్టాలు ఏంటి అంటే తనకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం వస్తుంది. ఎన్ని హాస్పిటల్స్ పోయినా కూడా ప్రెగ్నెన్సీ పెళ్ళి అయిన తర్వాత రాదు. ఇంకోటి ఏంటంటే దరిద్రానికి కూడా హేతువు, మంచి భర్త దొరకడు. ఇంకోటి అక్కడి నుంచి వాళ్ళకు చదువు మీద ధ్యాస ఉండదు, చెడు ఆలోచనలు ఉంటాయి, జీవితం అంతా కూడా చాలా వరకు నాశనం జరుగుతుంది తల్లి. ఇవి ఊర్లలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి.
హైదరాబాద్ లో ఎక్కువ ఉండదు, సిటీలో ఎక్కువ ఉండదు. ఇల్లీగల్ రిలేషన్ చాలా జాగ్రత్త పడి అధర్మ కామం అంటాం తల్లి. పెళ్లి ప్రథమ రాజస్వల వేరే వాళ్ళతోని స్త్రీ సంసారం చేయడం అంటే కాపురం మీద అలా నీటిగా ఉన్న అధర్మ కామం అనుమతించి వాళ్ళు ఇప్పుడు చేస్తే చూస్తున్నాం. పిల్ల చాలా మంది సంతోషంగా రెస్ట్ గెస్ట్ రూమ్ చాలా ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు బస చేసుకొని కూడా పాటించారు. ఓయో అని పెట్టడం జరిగింది. బ్లాక్ మ్యాజిక్ నుంచి ఎలా బయటపడాలి? చేతబడి ఓయోని మనం ఎలా అంటే అర్థం ఏంటి? ఒక చేత చేయబడింది ఎవరు పడితే వాళ్ళు అది పదత ప్రయోగం కావచ్చు, మారణ ప్రయోగం కావచ్చు, చిన్న చిన్న మాంత్రికులు పాపకాలు వచ్చే నష్టాలు ఎన్నో లక్ష్యంతో జీవితం చేతులు పట్టుకొని కూడా మన జీవితం మన పాపము సాధించలేదు. ఇలాంటి చూసుకుంటాం అంటే పిల్లలు మన కర్మని మనకు నాశనం వస్తుంది. వాళ్ళు తప్పుదారిలో పెట్టబోతున్నారు. మన తల్లిదండ్రులు మనకు ముందు వస్తూ ఉంటారు, వినడం లేదు. మనం ఈ జన్మలో చేసిన కర్మలే మాట ముందుకు మాట ఎవరు శుద్ధ ద్వారా ఒక అప్పుడు మనము ఇంటి బయట అడుగు పెట్టేది కాదు. ఇప్పుడు చెప్పినట్టు జంతువుల యొక్క కోర్టు దేవతలు ఆరాధించాయి. 18 years ఆంజనేయ గణపతి నా శరీరం ఇది ఏదైనా చేసుకోవచ్చు. ధర్మం అనేది మంచి మంచి దేవతలు తల్లిదండ్రులు జంతువుల దేవతలను పూజించడం తప్పి మనం చేయలేము. మన కోసం డిసిప్లిన్ ఉండాలి, మన కోసం ధర్మంగా ఉండాలి. ఎవరినైనా కూడా ఇష్టదైవాన్ని కూడా కులదైవాన్ని కూడా పూజించవచ్చు, తప్పులేదు. అధర్మ కామం అంటే ఏంటి స్వామి? ఇల్లీగల్ రిలేషన్షిప్ ని అధర్మ కామం అంటాం తల్లి. పెళ్లి కాకుండా వేరే వాళ్ళతోని సంసారం చేయడం అంటే కాపురం చేయడం అలాంటివి కూడా అధర్మ కామం కిందకి వస్తుంది తల్లి. ఇప్పుడు ఓయోలో చూస్తున్నాం తల్లి, చాలా మంది అది రెస్ట్ రూమ్, గెస్ట్ రూమ్. అది ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు బస చేసుకోవడానికి ఓయో అని పెట్టడం జరిగింది. వాళ్ళ CEO కూడా వాళ్ళు చెప్పారు అడిగిన క్వశ్చన్కి. అది ఓయోని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాము? అధర్మ కామం పరంగా ఎవరు పడితే వాళ్ళు 10వ తరగతి పిల్లల నుంచి కూడా వెళ్ళడం చూస్తున్నాం. కానీ దాని ద్వారా వచ్చే నష్టాలు ఎన్ని ఉంటాయి? జీవితం ఆగమవుతుంది, మన జీవితంలో ఎలాంటివి కూడా సాధించలేము. ఇలాంటివి చూసుకుంటూ పోతుంటే పిల్లలు ఎడ్యుకేషన్ నాశనం అవుతుంది. వాళ్ళు తప్పుదారిలో పోతున్నారు. తల్లిదండ్రుల యొక్క మాట కూడా వినడం లేదు. మనము పూర్వంలో తల్లి మాట తండ్రి మాట ఎవరు కూడా జవదాటి ఒక ఆడపిల్ల ఇంటి బయట అడుగు కూడా పెట్టేది కాదు. ఇప్పుడు నాకు ఫ్రీడమ్ వచ్చింది, కోర్టు పర్మిషన్స్ ఇచ్చాయి, 18 years దాటినాయి, నేను ఏదైనా చేసుకోవచ్చు అంటే నా శరీరం ఇది, నేను ఏదైనా చేసుకోవచ్చు అంటే ధర్మం అనేది ఉంటుంది. తల్లిదండ్రులు కళ్ళు కప్పినా కూడా దైవం కళ్ళు తప్పి మనం ఏం చేయలేము. మనము మన కోసము డిసిప్లిన్ ఉండాలి, మన కోసము ధర్మంగా ఉండాలి. అధర్మ కామం చేస్తారు, నాకు మంచి భర్త రాలేదంటారు. అధర్మ కామం చేస్తారు, నాకు డైవర్స్ అయిందంటారు. అధర్మ కామం చేస్తారు, నా జీవితం మంచి లేదంటారు. అధర్మ కామం చేస్తారు, నేను ఇలా నాశనం అయిందంటారు. అధర్మ కామం చేస్తారు, నాకు డబ్బులు నిలవలేదంటారు. ధర్మబద్ధంగా ఉండి నీకు ఏ కష్టం వచ్చినా కూడా భగవంతుడు ఉంటాడు. అన్ని అధర్మమైన మార్గంలో వెళితే నేను కాపాడేది ఎవరు? ఓయోలో దిక్కు నీకు లాస్ట్కు. మొత్తానికి ఆన్సర్ బాగా ఇచ్చేసారు అయితే. మరి అమ్మ, మన ధర్మశాస్త్రం పరంగా సిద్ధగురు యొక్క సాంప్రదాయం పరంగా సాయిబాబా అనేది దేవుడు కాదు. సాయిబాబా అనేది ఒక సిద్ధ గురు పరంపరలో సాయిబాబా దత్తాత్రేయ యొక్క సాంప్రదాయానికి చెందిన వాళ్ళని చాలా మంది సిద్ధపూర్వులు చెప్పి ఉన్నారు. మనమైతే చరిత్రలో చూసుకుంటే కుర్తాలం పీఠం అనేది చాలా పెద్ద పీఠం. అది సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి యొక్క పీఠము, లలిత త్రిపుర సుందరి యొక్క పీఠం. అది ఆ పీఠంలోనే మన సాయిబాబా యొక్క గుడి ఉన్నది. అక్కడ సాయిబాబా పూజలు అందుకుంటున్నారు. మౌనస్వామి దత్తాత్రేయ స్వామి యొక్క మంత్రసిద్ధులు. మౌనస్వామి సాయిబాబా దగ్గర విద్య ఇచ్చిపుచ్చుకున్నారని కూడా మన కుర్తాలం పీఠాధిపతులు చెప్పడం జరిగింది. దత్తాత్రేయ స్వామి యొక్క సాంప్రదాయంలో తంబే వాసుదేవానంద సరస్వతి వారు సాక్షాత్ దత్తాత్రేయ స్వామి యొక్క రూపమని అంశాన్ని మనము చెప్పడం జరిగింది. ఇది దత్తాత్రేయ స్వామి సాంప్రదాయంలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. వాసుదేవానంద సరస్వతి స్వామియే మౌనస్వామితో చెప్పారు. అక్కడ మన ఒక దత్త సాంప్రదాయానికి చెందిన ఒక సిద్ధ గురు సాయిబాబు ఉన్నారు, అతన్ని కలిసి మీరు కుర్తాలానికి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. ఇలా చూసుకుంటే సాయిబాబా దత్తాత్రేయ స్వామి యొక్క సాంప్రదాయానికి చెందిన సిద్ధ గురువు. మరి సాయిబాబా ముస్లిం అంటున్నారు. ముస్లిమ్స్ ఎక్కడ పూజిస్తున్నారమ్మా? అందమన హిందువులే కదా. మరి సాయిబాబాని ఎందుకు పూజించవద్దు అనే క్వశ్చన్ కూడా మీకు వస్తుంది. సాయిబాబాని ఇప్పుడు కాంట్రవర్షియల్ ఉంది. సాయిబాబాని ఎందుకు మనం పూజించకూడదు అనేది అందరు అంటున్నారంటే సాయిబాబా ఒక సిద్ధ గురువు మాత్రమే, పరమాత్మ కాదు. అంటే మొత్తానికి ఆయన దేవుడు కాదు అని అంటారు. కాదు. సాయిబాబా యొక్క మన వాళ్ళు సృష్టించుకున్నది. సాయిబాబా కాళ్ళ కింద విష్ణుమూర్తి అవతారమైన కుర్మార్తో తాబేలు పెట్టడం, సాయిబాబా యొక్క కాళ్ళ దగ్గర నరసింహస్వామిని పెట్టడం, సాయిబాబా యొక్క విగ్రహంని ఆంజనేయ స్వామి యొక్క రథం మీద
ఊరేగించడము, ఆంజనేయ స్వామి యొక్క పల్లకి మీద సాయిబాబాని ఊరేగించడం, ఇవన్నీ కూడా పెద్ద దేవతలు కాబట్టి అలా చేయడం నిషిద్ధం. ఇవి మనుషులు చేసే తప్పులు. నువ్వు సాయిబాబా దేవుడు కాదంటే నవ్వుకుంటాడు. సాయిబాబా మీరు దేవుడు కాదు, మీరు మనిషి కూడా కాదంటే కూడా పట్టించుకోరు. అలా బాబాని తిట్టిన కూడా పట్టించుకునేంత ఉండదు వారికి. కానీ మనము ఇవన్నీ కూడా సృష్టింపజేసుకుంటున్నాము. సాయిబాబా దత్తాత్రేయ స్వామి యొక్క సిద్ధ గురువు, అది 100%. నేను కూడా ఒక సాయిబాబా యొక్క సాధకునిగా చెప్తున్నాను. సాయిబాబాని నిర్భయంగా పూజించవచ్చు. ఎవరు కూడా నిస్సందేహంగా బాబా ఒక భక్తులు కావచ్చు. కానీ కాళ్ళ కింద నరసింహస్వామి ఫోటోలు పెట్టడము, కాళ్ళ కింద తాబేలు పెట్టడము, లక్ష్మీదేవత ఫోటోలు పెట్టడము, శివుని యొక్క శివలింగాలు పెట్టడము, అది మాత్రం తప్పు. అది జాగ్రత్త చేసుకోవాలి. ఇంకొక విషయము, షిరిడీకి వెళ్ళాలి. ఆయన పీఠాధిపతులు, శంకర పీఠాధిపతులే ఈ సాయిబాబా గురించి మాంసం తింటాడని, ఆయన దేవుడు కాదని మరి పీఠాధిపతులే చెప్పారు. శంకర పీఠాధిపతులు అంతకన్నా గొప్పవాడవా మీరని నన్ను అడగొచ్చు. ఆయన ఎందుకు చెప్పారు ఒక్కసారి మీరు దివ్య దృష్టితో చూడాలి. షిరిడీ అనేది తిరుపతి దేవస్థానం తర్వాత ఎక్కువ ఆదాయం ఉన్న గుడి షిరిడీ. మరి అక్కడ ధనం అంతా కూడా ఎక్కడ పోతుందండి? అన్యమతస్థులకు పోయి ఆ రొటేషన్ అయ్యి ఆ డొనేషన్ అంతా కూడా మళ్ళీ మత మార్పిడులకు వాడుతున్నారు. కాబట్టి ఆ చారిటీ, షిరిడీ యొక్క చారిటీ సక్రమంగా లేదు అని పెద్ద గురువులు చెప్పారు. ఇవన్నీ కూడా అక్కడ బాబా గురించి కాదు, అది ఒక చారిటీ, షిరిడీ యొక్క చారిటీ గురించి అక్కడ లేవనెత్తి తీశారు. అది గమనించుకోవాలి. మనకు చక్కగా దిల్సుఖ్నగర్లో బాబా ఉన్నారు, చాలా శక్తివంతమైన. మన తెలంగాణలో చాలా సిద్ధక్షేత్రాలు సాయిబాబా ఉన్నాయి. బాబాని నిర్భయంగా పూజించుకోవచ్చు తల్లి. షిరిడీకి మాత్రం వెళ్ళొద్దని నేను నిర్భయంగా చెప్తున్నాను. షిరిడీకి మాత్రం వెళ్ళకూడదు. మనకి ఎక్కడున్నా మన తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్న మన తెలుగు రాష్ట్రాలలో సాయిబాబాని పూజించుకొని మన సంపదని మనం రొటేషన్ చేసుకోవాలి. వేరే స్టేట్కు చేసుకొని అది అధర్మంగా ఆ డబ్బులు వాడడం జరుగుతున్నాయి, అన్య మతస్థులకు వెళుతున్నాయి. కాబట్టి ఆ సిద్ధ గురువులు అట్లా చెప్పడం జరిగింది. మొత్తానికి షిరిడీకి కూడా వెళ్ళొద్దంటారా? షిరిడీకి వెళ్ళొద్దమ్మా. షిరిడీ సాయిబాబా గురించి వెళ్ళండి. కానీ అక్కడ ధనం అంతా ఎక్కడ పోతున్నది? చార్టీకి పోతుంది. 1000 కోట్లు 2 రూపాయల వడ్డీకి ఇస్తే ఎంత వస్తుంది తల్లి? ఆ ధనం అంతా ఎక్కడ పోతుంది? మళ్ళీ ఆ వడ్డీకి ఇస్తున్నారు, డొనేషన్కి ఇస్తున్నారు. అన్యమతస్థులు మనకు హిందూ ధర్మం పరంగా అన్యమతస్థులు ఎంతమంది ఉన్నారు? అవన్నిటికి కూడా ఈ డొనేషన్స్ వెళ్ళి మత మార్పులు జరుగుతున్నాయి. అది గమనించిన సిద్ధ గురువులు, మన హిందూ సామాజిక వాళ్ళు అలా షిరిడీకి వెళ్ళొద్దు అక్కడ అని, అది దేవత మీదకి దారి తీసింది, అంటే సాయిబాబా మీదకి దారి తీసింది తప్ప సాయిబాబాకు మన పూజలకి ఎలాంటి సంబంధం లేదు. డబ్బుని అన్యమతస్థుల గురించి వాడుతున్నారు. అది ఒకటి గమనించుకొని సాయిబాబాని మనం ఇంట్లో పూజించుకుంటే, పిలిస్తే పలికే దైవము సాయిబాబా, మనం ఇంట్లో పూజిస్తే సరిపోతుంది. మన తెలుగు రాష్ట్రాలలో దేవతల్ని పూజించుకొని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సాయిబాబాని పూజించుకుంటే మనకు శుభం కలుగుతుంది. షిరిడీకి వెళ్ళొద్దనే నేను కూడా చెప్తాను. ఓకే స్వామి, థ్యాంక్ యూ సో మచ్.